ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక బీరు మీద 30 రూపాయలు పెంచింది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? నాకు చేసుకునే వ్యవస్థ పని, హోటల్ పని నేను చేసుకునేది ఏంది, ఒకటి వర్క్ విషయంలో నేను నాకు వచ్చేది 250 రూపాయల జీతం. దాంట్లో నేను 190 రూపాయలు బీరు పెట్టి కొనాలి, 200 రూపాయలు పెట్టి స్టఫ్ తోటి కొనాలి అంటే నాతోటి కాదు. మీరేమో సహాయకంజనం చేయండి రేవంత్ రెడ్డి గారు. అందరూ తాగుతారు, ఇప్పుడు ఒక్కరు కూడా కాదు, ఆడవాళ్ళు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు. ఓకేనా? మేము 2 తాగుతా, వాళ్ళు 4 తాగుతారు. ఇలాంటి విశేషాలు ఒకటి మీరు గమనించండి. మీరంటే తాగుతలేరు, మరి మేమన్నా తాగాలి కదా, పొద్దున్నగా పని చేసుకుని తాగాలి కదా. మరి మాకెట్లా, మా పరిస్థితి ఏంది? మేము పొద్దున ఈటి కాడ ఉంటేనే మేము చేసుకునేటోళ్ళం. ఈట అంటే ఏంది? వేడి. ఆ వేడి కాడ ఏ మాస్టర్ కానీ, నేను చెప్తున్నా గర్వం, నాకు కూడా ఉంది, ఏ మాస్టర్ కానీ ఈటి కాడ ఉన్నవాడు కంపల్సరీ తాగుతాడు. ఏంటంటే ఒక్కటి మీరు తక్కువ చేసుకోండి, 5వ 10 పెంచండి, అంతేగాని ఇలా అని మీరు అట్లా చేయకండి దయచేసి. నేను బీరు తాగటోని మాత్రం కోటర్ తాగుతాను, చీప్ లిక్కర్ 100 రూపాయల కోటర్ తాగుతాను నేను, చీప్ లిక్కరు. నా హెల్త్ ఖరాబ్ అయితే మరి మీరు ఇస్తారా? నేను చస్తే మీరు వస్తారా? చెప్పండి. ఇది కూడా నేను చస్తే మీరు వస్తారా? 200 బీరు, 160 రూపాయల బీరు తాగటోని 200 పెట్టుకొని తాగే బదులు 100 రూపాయల 90 తాగి సర్ది పెట్టుకుంటానా? నా ఫ్యామిలీ ఏం కావాలి? నీకు 200 రూపాయలు ఇచ్చిన తర్వాత నా ఫ్యామిలీ ఏం కావాలి చెప్పు, మీరేమైనా ఇస్తారా? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? తగ్గిమంటారా? లేదు, నువ్వు మాకు పెంచి నువ్వు రైతు బంధువు గురించి ఏమైనా చేసినావా? డబుల్ బెడ్రూమ్ గురించి ఏమైనా చేసినావా? నువ్వు ఇంకా వాళ్ళకేమో ఇచ్చేదాని గురించి ఏమో చెప్పారు కదా, ఇది దాని గురించి ఏమో చెప్పినావా? అలాంటిది నువ్వు ఇలాంటివి చేయొద్దు. అంటే మీరు ప్రభుత్వ స్కీమ్ల గురించే బీరు మీద రేటు పెంచిరని అనుకుంటారా? లేదు, నువ్వు మాకు పెంచిన ఓకే. నేను అనేది ఏంటంటే మీరు నాకు పెంచింది మాత్రం ఓకే. అది ఎవరికి పోతుంది? రైతు బంధువు కోసం చేసినావా? నువ్వు మంచి కోసం చేసినావా? ఇంకోల కోసం ఇంకో మంచి కోసం చేసినావా? మంచి కోసం చేసినావా అని మా అందరికి చెప్తా మేము వింటాం. కానీ నువ్వు మంచిగా చేయక, ఏం చేయక, మేము నువ్వు 200 రూపాయలు పెట్టి బీరు తాగిన తర్వాత నువ్వేం చేస్తావు? ఒక 5వ 10 పెంచేది అంతకుముందు, నువ్వు ఇప్పుడు ఎందుకు పెంచేది? మేము కూడా ఈ ఫీల్డే ఆ ఫీల్డ్కి వెళ్ళి అంత ఎందుకు నాయన అని చెప్పి మేము వెళ్ళొచ్చినాం. ఆ ఫీల్డ్కి వెళ్ళి, వైన్స్ ఫీల్డ్కి వెళ్ళి మేము వెళ్ళొచ్చినాం. మళ్ళీ నువ్వేంది ఇది పెంచేది ఏంది? నేను చెప్తాను కదా, నేను కూడా టెండర్లు వేసినా, నేను కూడా 10 బ్రాండ్ షాపులు మెయింటైన్ చేసిన, నేను అది చేసిన. నువ్వు ఎందుకు? మాది కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, అన్ని ఏరియాలల్లో ఎక్కడైనా చూసుకో, నీ బరాబరి ఉంటా. నువ్వు మాట్లాడుకో, చేసుకో. నువ్వు తాగవు, మేము తాగుతాం. నువ్వు తాగవు కదా, మేము తాగుతాం. తాగినప్పుడు ఏంది? కొంచెం కష్టపడుతున్నావు కాబట్టి తాగుతావు. నువ్వు దీనికి ఏం చేయాలనేది చెప్పు. ఒకటి ఫస్ట్ ఆఫ్ నువ్వు దీనికి ఏం చేయాలని ఆలోచించు. ఇప్పుడు ఒక సిమెంట్ పని చేస్తాడు, వానికి ఏమవుతుంది? ఒక ఇది ఇసుక బట్టి మొత్తాడు, వాడు ఇసుక మొత్తం ఒక 200 రూపాయలు వస్తాయి అనుకో, 2 గంటలు 3 గంటలు. వాడు 200 పెట్టి బీరు తాగిన తర్వాత ఇంక ఇంటికి ఏం చేస్తాడు? పంటాడు. మరి పెళ్ళానికి ఏమి ఇవ్వాలి? అది తగ్గించమంటారా? తగ్గించండి, 20 రూపాయలు తగ్గించండి, 10 రూపాయలు ఉంచుకోండి, 20 రూపాయలు తగ్గించండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది తాగుతారు, చేస్తారు. అందరూ మందు తాగాలని ఏం లేదు. ఇప్పుడు నువ్వు పెంచిన తర్వాత నేను బీరు తాగుతలేను, మందే తాగుతానా, చీప్ లిక్కర్. అది కూడా మా వాళ్ళకు ఫోన్ చేసినా కూడా, మాకు బ్రాండ్ షాపులు ఉన్నా, మాకు ఏమున్నా కూడా, మేము ఇప్పటి వరకు కూడా మా తమ్ముళ్ళని ఎప్పుడైనా అన్నదమ్ముళ్ళని పైసలు అడిగితే, నువ్వు మంచి మంది తాగుతావు గారికి 100 ఎందుకు నీకని అంటారు. అంత చీప్ అయిపోయినా నీకు, నువ్వు చేసే కథకు. నాకు ఎవడు పైసలు ఎత్తాడు, నా పరిస్థితి ఏంది? మరి ఏమన్నా చేయమంటారా? చెప్పండి. మీరు ఒకటే నాకు తగ్గించండి. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, 1000 మంది ఉంటారు, కొన్ని కోట్ల మంది ఉంటారు కావచ్చు. ఇక్కడనే కాదు, వరంగల్, హనుమకొండ, ఈ పెద్ద ఊర్లు ఉన్నాయి, హైదరాబాదు, ఇవన్నీ అయినా మీరు తగ్గించుకోండి. నేను ఒకటే చెప్పేది, మీరు మంచిగా చేసుకోండి. ఎందుకు